ఇట్లా కబ్జాలు పెట్టి 22 పెట్టి ప్రజల్ని వేధించడం జరగాలనా? పొంగులేటికి రేవంత్ రెడ్డి గారికి రియల్ ఎస్టేట్ బాగా తెలుసుకోవచ్చు, కానీ బీఆర్ఎస్ నాయకులకు పోరాటాలు బాగా తెలుసు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పోరాడి తెలంగాణ సాధనలో పాల్గొన్న వాళ్ళం మేము. మీకు రియల్ ఎస్టేట్ తెలిస్తే మాకు పోరాటాలు తెలుసు. నువ్వు 22 పెడితే దాన్ని ఎట్లా దించాలనో కూడా బీఆర్ఎస్ నాయకులకు తెలుసు. మేము విడిచిపెట్టే ప్రశ్నే లేదు. ఇలా వాళ్ళే ఆలోచించుకోవాలి. తక్షణమే ఈ సమస్యను పరిష్కరిస్తారా లేదు ప్రజల పాదాల కింద నలిగిపోతారా ఇలా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇంత సీరియస్ ఇష్యూ ఇది. ఒక వ్యక్తిదో, ఒక కాలనీదో, ఒక ప్రాంతందో కాదు. హైదరాబాద్ చుట్టూ కొన్ని లక్షల ఎకరాలు, లక్షలాది ప్రాపర్టీలను ఈరోజు 22లో తెచ్చినారు. జోక్ ఏంటంటే మీరు గమనించి ఉంటారు, ఓ 10 రోజుల కింద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిండు. పెట్టి ఏమన్నాడు, మా ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఎకరా కూడా మేము 22 పెట్టలేదు అన్నాడు. 10 రోజుల తర్వాత ఏమన్నాడు, నిన్నగాక మొన్న లేలే తప్పైంది, మా ఆఫీసర్లు తప్పు చేసిండ్రు, సారీ అంటుండ్రు. అంటే 10 రోజుల కింద పెట్టలేదంటివి, 10 రోజుల తర్వాత సారీ చెప్తివి. అంటే నువ్వు ఎంత డూప్లికేట్ మాటలు మాట్లాడుతున్నావు ఇవాళ ప్రజలకు అర్థమైతలేదా? నిన్న ఇంకో మంత్రి మాట్లాడిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన ఏమంటాడు నిన్న, నేను 4 నెలల కిందనే చెప్పిన రేవంత్ రెడ్డికి, మా యాదాద్రి జిల్లాలో దాదాపు 40,000 ఎకరాలు 22 పెట్టిండ్రు అని చెప్పి నేను 4 నెలల కిందనే రేవంత్ రెడ్డికి చెప్పిన అంటాడు. మరి నాకు అర్థం కాని ఏంటంటే, ఇది ముఖ్యమంత్రికి తెలియకుండా జరగలే కదా. స్వయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక మంత్రి గారే చెప్తుండు, 4 నెలల కిందనే నేను రేవంత్ రెడ్డికి చెప్పిన మా యాదాద్రి జిల్లాలో 40,000 ఎకరాలు ప్రాహిబిషన్లో పెట్టిండ్రు, 22 పెట్టిండ్రు అన్నాడు. మరి నిద్రపోతుండా రేవంత్ రెడ్డి? నీ క్యాబినెట్ కొలీగే చెప్పిండు నీకు ఈ భూమి నిషేధిత జాబితాలో 40,000 ఎకరాలు పెట్టిండ్రు. వెంటనే అదే రోజు ముఖ్యమంత్రి స్పందించుంటే, అదే రోజు రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించుంటే ఇదంతా జరుగునయ్యాల. ఇన్ని లక్షల మంది ఇలా ఆగమైదురా. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, రేవంత్ రెడ్డి పొంగులేటి గారు ఇద్దరు కూడబలుకొనే ఇది చేసిండ్రు అని ఇలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇది మనం చెప్పలే, మీ మంత్రే చెప్తుండు, మీ కొలీగ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డే చెప్పిండు 40,000 ఎకరాలు యాదాద్రి జిల్లాలో ప్రాహిబిషన్లో పెట్టిండ్రని 4 నెలల కిందనే నేను రేవంత్ రెడ్డికి చెప్పినా అన్నాడు. అయినా రేవంత్ రెడ్డి ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడు, ఎందుకు సైలెంట్గా ఉన్నాడంటే ఇదంతా నీకు తెలిసే జరుగుతుంది అని అర్థమవుతా ఉంది. ఇప్పుడు నీకు తెలియక జరిగింది అనుకో, ఇప్పుడు ఈ మోసం ఏంటంటే, ఇక్కడ బాధ కలిగేది ఏంటంటే ఆఫీసర్లు చేసినారు సారీ అంటున్నారు. ఒక ఆఫీసర్కి ఇంత ధైర్యం ఉంటుందా? ఇన్ని లక్షల ఎకరాలు, ఇన్ని జిల్లాల్లో, ఇన్ని కోట్ల ప్రాపర్టీలను నిషేధిత జాబితాలో పెట్టే ధైర్యం ఆఫీసర్లకు ఉంటుందా? రేవంత్ రెడ్డి గారు చీటికి మాటికి చిన్న చిన్న దానికే విజిలెన్స్ ఎంక్వైరీ అంటాడు, సిఐడి ఎంక్వైరీ అంటాడు. మరి దీని మీద ఎందుకు ఎంక్వైరీ చేస్తలేవు? విజిలెన్స్ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ చేసి దీన్ని బయటకు తీయాలి కదా. ఎందుకు ఏ ఎంక్వైరీ ఆదేశిస్తలేవు? కోట్లాది మంది ప్రజలు ఇలా నిద్ర లేకుండా చేసినావు. ఈ తమ్ముడు చెప్పిండు కదా, ఇప్పుడు పాపం రాజేషు, ఇంకొక తమ్ముడు శ్రీనివాసు, వాళ్ళ పరిస్థితి ఏందో మనం చూసినాం. ఇంట్లో ఆడోళ్ళు పరిశాన్ చేస్తుండ్రు, ఇదెందుకు కొన్నవని లొల్లి పెడుతుండ్రు అంటుండ్రు శ్రీనివాస్. అంటే ఎన్ని కుటుంబాలు ఎంత టెన్షన్ పడుతున్నాయి. రేవంత్ రెడ్డి నిజంగా నీకు సంబంధం లేకపోతే తక్షణమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి బర్తరఫ్ చేయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బర్తరఫ్ చేసి మొత్తం ప్రాపర్టీలు మళ్ళీ యథావిధిగా తీసుకురా. ఆయన ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు? ఇప్పుడు ఏమంటున్నారు, ప్రజలు పోయి దరఖాస్తులు పెట్టుకోవాలి, ప్రజలు పోయి ఆఫీసులలో అప్లికేషన్లు పెట్టుకోండి. అప్లికేషన్లు పెడితే రాజేష్ దరఖాస్తు పెడితే 25 రోజుల దాకా ఎంఆర్ఓకే చేరలేదు. మా రెడ్డి గారు చెప్పిన అప్లికేషన్ పెడితే కలెక్టర్ ఆఫీస్కి పోతే సొప్పయ్యమంటుండు. కలెక్టర్ యుఎల్సి ఆఫీస్కు 25 సార్లు పోతే ఎందుకు తిరుగుతున్నారు, మా దగ్గర రావద్దు పోండి అంటున్నారు. అప్లికేషన్లకు విలువే లేకుండా అయిపోయింది ప్రభుత్వంలో. ఇప్పుడు పెట్టింది మీరు, ప్రాహిబిషన్లో పెట్టింది మీరు, ఏ భూములు పెట్టినరో మీకు తెలుసు. మరి ఆ భూములను తీసేయండి. దానికి ప్రజలను ఎందుకు కోసపుచ్చుకుంటున్నారు? ప్రజలు వాళ్ళ వ్యాపారాలు ఆఫీసులకు పోకుండా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుడెందుకు, ఈ లంచాలు ఎందుకు, ఈ పర్సెంటేజ్లు ఎందుకు, ఈ కమిషన్లు ఎందుకు, ప్రజలను ఎందుకు కోసపుచ్చుకుంటున్నారు? నిజాయితీ ఉంటే తక్షణమే మీరు ఏ భూములైతే ప్రాహిబిషన్లు పెట్టినరో మీకు తెలుసు. మీరే పెట్టినరు, డిసెంబర్ 2025లో పెట్టినారు.
కొన్ని ఈ మధ్య కాలంలో పెట్టినారు. ఏవైతే అన్యాయంగా ప్రజల ఆస్తులను మీరు 22A లో పెట్టినరో